పాకిస్తాన్ పౌరులను బిచ్చగాళ్లను తరిమేస్తున్న అరబ్ కంట్రీస్. ఖండం మీద ట్యాక్స్ తగ్గించమని వేడుకుంటున్న పాకిస్తాన్ ప్రధాని. చైనా డ్యామ్కు కౌంటర్గా ఇండియా డ్యామ్. సేమ్ ఇదే దారిలో వెళ్తున్న తాలిబాన్స్. పాకిస్తాన్కు కౌంటర్గా ఇంకొక డ్యామ్ నిర్మాణం. చైనాకు పాకిస్తాన్కు మధ్య దూరం. ఈ విషయాల గురించి మనం ఈ వీడియోలో డీప్గా తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇంటూ వీడియో. వరల్డ్ వైడ్ చూస్తే పాకిస్తాన్ యొక్క సిచ్యువేషన్ రోజు రోజుకు ఇంకా దిగజారిపోతుంది. చెప్పాలంటే ఒక లిటిల్గా బెగ్గింగ్ చేసే పొజిషన్కి వచ్చిందని కూడా చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా 2025 నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి కూడా అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ యొక్క పౌరుల్ని ఒక బిచ్చగాళ్ళలాగా చూస్తుంది. నాట్ ఓన్లీ బిచ్చగాళ్ళలాగా చూడడం, ఇంతకుముందు అరబ్ కంట్రీస్ ప్రిన్స్ కూడా మనకు చెప్పినట్లు గుర్తు. సో మేమే అసలైన ముస్లిమ్స్ అని కూడా ఆయన చెప్పారు. సో వాళ్ళని ఒక లిటరల్గా నార్మల్ ముస్లిమ్స్ కూడా ట్రీట్ చేయరు, ఒక బిచ్చగాళ్ళలాగా ట్రీట్ చేస్తారు వాళ్ళని. సో ఇప్పుడు అదే జరిగింది, అదే రిపీట్ అవుతుంది, అదే నిజమైంది కూడా. సో రీసెంట్గా ఈ 2025 స్టార్టింగ్ నుంచి డిసెంబర్ వరకు అరబ్ కంట్రీస్ దాదాపు ఒక 10 అరబ్ కంట్రీస్ కలిసి పాకిస్తాన్ పౌరుల్ని రిటర్న్ చేసే బిచ్చగాళ్ళని చెప్పేసి. దీనివల్ల వరల్డ్ ఫోరంలో కానివ్వండి, అంతర్జాతీయ వేదికలపై ఏదైతే ఉంటాయో ఆ స్టేజెస్ పై ఈ పాకిస్తాన్ పరువు రోజు రోజుకు దిగజారిపోతూ వస్తుంది. ఈ పాకిస్తాన్ పౌరుల్ని రిటర్న్ చేయడానికి కారణం, అంటే తిరిగి బిచ్చగాళ్ళని ముద్ర వేసి పంపించడానికి కారణం ఏంటంటే ఉమ్రా వీసా అని ఒకటి ఉంటుంది. సో ఆ ఉమ్రా వీసా తీసుకొని వీళ్ళు అరబ్ కంట్రీస్కి వెళ్తారనమాట. సో ఈ ఉమ్రా వీసా తీసుకొని అక్కడికి వెళ్ళి బిచ్చం ఎత్తుకోవడము, లేదా కొన్ని క్రైమ్స్లో పార్టిసిపేట్ చేయడము. సో ఇలాంటివన్నీ జరుగుతూ వస్తున్నాయి అనమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కంట్రీస్కు కూడా డ్యామేజ్ జరుగుతుంది వీళ్ళ వల్ల. ఎలా డ్యామేజ్ జరుగుతుందంటే, సపోజ్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి అక్కడ బిచ్చం ఎత్తుకుంటున్నారు అనుకోండి, ఈ టూరిజం మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అరబ్ కంట్రీస్ చాలా రిచ్ కంట్రీస్ అనే నేమ్ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళి అక్కడ బిచ్చం ఎత్తుకుంటే ఆటోమేటిక్గా ఆ కంట్రీస్కు బ్యాడ్ నేమ్ కూడా వస్తుంది. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి. రెండోది, చాలా నేరాలు జరుగుతున్నాయి అనమాట. ఎప్పుడైతే ఈ పాకిస్తాన్ పౌరులు అక్కడికి వెళ్ళారో ఈ ఉమ్రా వీసా మీద వెళ్ళి, సో అక్కడ క్రైమ్ రేట్ కూడా ఆటోమేటిక్గా రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది అనమాట. సో ఆ క్రైమ్ రేట్లో పర్సంటేజ్ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఈ పాకిస్తాన్ నుంచి ఎవరైతే వెళ్ళారో ఈ సిటిజన్స్, సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని తేలిందనమాట. సో దీనివల్ల ఏం చేస్తున్నాయంటే దాదాపుగా మొత్తం అరబ్ కంట్రీస్ అనే కూడా చెప్పొచ్చు, ఎవరెవరైతే వెళ్ళారో సో వాళ్ళందరినీ రిటర్న్ చేశారు. ఒక్క సౌదీ మాత్రమే దాదాపుగా 24,000 మంది పాకిస్తాన్ పౌరుల్ని బిచ్చగాళ్ళని ముద్ర వేసి లేదా నేరస్తులని చెప్పేసి రిటర్న్ చేసింది. వీసాలు కూడా చాలా రెస్ట్రిక్ట్ చేసింది, ఇంకా దాదాపుగా బ్యాన్ చేసే పొజిషన్ కూడా వచ్చిందనమాట. ఇందులో మెయిన్గా చూసుకుంటే సౌదీ అరేబియా నుంచి 24,000 మంది, దుబాయ్ నుంచి 6,000 మందిని, అజర్బైజాన్ కంట్రీ నుంచి 2,500 మందిని వెనక్కి తిప్పి పంపించారు. ఇలా వెనక్కి పంపించడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా అనమాట. సో ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా అని తేలింది. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా అంటే ఏంటంటే, సో ఇక్కడ కొన్ని గ్యాంగ్స్ అన్ని ఫామ్ అయ్యి చెప్పేసి ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారో ఆ పూర్ పీపుల్ని వాళ్ళు ఒక హైర్ చేసుకొని, ఇది ఒక జాబ్ లాగా హైర్ చేసుకొని వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి తరలిస్తారు అనమాట, పాకిస్తాన్ నుంచి. సో ఇలా కొన్ని ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా కంపెనీస్ కూడా ఒక కంపెనీస్ లాగా ఫామ్ అయ్యి, సో వీళ్ళని అక్కడికి తీసుకెళ్లి బెగ్గింగ్ చేయించేసి వాళ్ళ నుంచి వచ్చే దాంట్లో వీళ్ళు పర్సంటేజ్ తీసుకుంటూ కూడా వాళ్ళని అక్కడ టోటల్గా ఒక బెగ్గింగ్ మాఫియానే తయారు చేశారు. సో దీనివల్ల ఇది మొత్తం క్రైమ్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సో ఆ బెగ్గింగ్తో పాటు వీళ్ళు ఇంకొక ఆల్టర్నేట్గా కూడా జాబ్స్ చేసుకుంటే పర్లేదు, కానీ క్రైమ్స్లో కూడా చాలా ఇన్వాల్వ్ అవుతున్నారని ఈ రీజన్తోనే మెయిన్గా ఈ కంట్రీస్ అన్ని కూడా ఈ పాకిస్తాన్ సిటిజన్స్ని రివర్స్ పంపిస్తున్నాయి, అంటే వాళ్ళ దేశానికి వాళ్ళకి రిటర్న్ పంపిస్తున్నాయి అనమాట. సో ఈ ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా ఏదైతే ఉందో దీనిల వల్ల రెగ్యులర్గా అంటే ఒక నార్మల్ పీపుల్ ఒక జాబ్ కోసం వెళ్ళే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఒక చదువు కోసం వెళ్ళే వాళ్ళు కానివ్వండి, సో వీళ్ళందరి మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. ఈ ఇంపాక్ట్ వల్ల టోటల్గా పాకిస్తాన్లో ప్రజలు అంటే నార్మల్ పీపుల్ కూడా సఫర్ అవుతూ వస్తున్నారు. ఇంతేకాదు 2024లో ఆల్రెడీ సౌదీ చెప్పింది అనమాట, సౌదీ దుబాయ్ రెండు చెప్పాయి, హజ్ ఉమ్రా ఇవి ఏవైతే ఉంటాయో ఈ వీసాల్ని దుర్వినియోగం చేసి ఇక్కడికి వచ్చి వాళ్ళు బిచ్చగాళ్ళుగా క్రియేట్ చేసి బిచ్చగాళ్ళుగా మా యొక్క దేశ ప్రతిష్టను వీళ్ళు దెబ్బతీస్తున్నారు, అంటే టోటల్గా ఈ టూరిజాన్ని ఇక్కడ దెబ్బతీస్తున్నారని చెప్పేసి 2024లోనే ఆల్రెడీ చాలా సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చింది. కానీ అంతటితో పాకిస్తాన్ ఆగలేదు, అది స్టిల్ కంటిన్యూ అవుతుంది. బట్ వీసాలు వాళ్ళ దేశ పౌరులకు గట్టిగా చెప్పమని కూడా చెప్పింది. మరి అది ఎంతవరకు చెప్పిందో బట్ స్టిల్ కూడా కొనసాగుతుంది. సో రీసెంట్గా కూడా 24,000 మందిని డిపోర్ట్ చేసిందంటే సో ఎంత సీరియస్ మ్యాటర్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఈ యుఏఈ అనేది ఇంకా సీరియస్ అలిగేషన్స్ కూడా చేసింది. సో ఈ యుఏఈ ఏమనిందంటే ఈ పాకిస్తాన్ పౌరులు ఎవరైతే వస్తున్నారో, నాట్ ఓన్లీ పాకిస్తాన్ పౌరులు, చాలా మంది విదేశీ పౌరులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళ వల్ల మా దేశంలో క్రైమ్ రేట్ పెరిగిందని కూడా చెప్తుంది. అందులో మేజారిటీ ఆఫ్ పర్సెంటేజ్ పాకిస్తాన్ పౌరులని కూడా చెప్తుంది అనమాట.
దీనివల్ల ఏంటంటే ఆ క్రైమ్ రేట్ పెరిగితే ఆటోమేటిక్గా అరబ్ కంట్రీస్లో ఒక క్రైమ్కి చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి. సో ఆ పనిష్మెంట్స్ కూడా లెక్క చేయకోకుండా ఈ క్రైమ్ రేట్ పెరుగుతుంటే ఆటోమేటిక్గా ఏ దేశానికైనా ఆందోళనకరమే అనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నాట్ ఓన్లీ అరబ్ కంట్రీసే కాదు, ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి, లేదంటే యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఈ కంట్రీస్కి ఎక్కడికైతే ఈ పాకిస్తాన్ సిటిజన్స్ వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ అడ్వైజరీ జారీ చేస్తున్నారు. అంటే మీరు కొంచెం సీరియస్గా యాక్షన్ తీసుకోండి మీ పౌరుల మీద, ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఇక్కడ అంటే జాబ్ కోసం కాదు, ఒక ఎంప్లాయ్మెంట్ కోసం కానివ్వండి, ఇలా చదువు కోసం కానీ రావట్లేదు, ఒక బెగ్గింగ్ కోసం మాత్రమే ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి పాకిస్తాన్ పరువును టోటల్గా వరల్డ్ ఫోరంలో చాలా ఘోరంగా తగ్గించి మరీ మాట్లాడడం అనేది సిచ్యువేషన్, పాకిస్తాన్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. దానికి ఎంత గౌరవం ఉంది ఈ వరల్డ్ దేశాల దగ్గర అనేది మనకి ఈ యొక్క సిచ్యువేషన్స్ కూడా బాగా అర్థం అవుతుంది. ఇలా అరబ్, ఆఫ్రికా, యూరోప్ కంట్రీస్లోనే కాకుండా ఏషియన్ కంట్రీస్లో కూడా సో ఈ పాకిస్తాన్ సిటిజన్స్ బిచ్చగాళ్ళు కూడా వెళ్తున్నారు. థాయిలాండ్, కంబోడియా ఈ కంట్రీస్ కూడా ఒక చాలా సీరియస్ అలిగేషన్స్ వేసాయి. సో మీ దేశం నుంచి వచ్చి ఇక్కడ బెగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి మా దేశానికి చాలా తలనొప్పులుగా క్రియేట్ చేస్తున్నారని చెప్పి కూడా చాలా సీరియస్గా పాకిస్తాన్కి సజెస్ట్ చేయడం జరిగింది. సో 2024 నుంచి 2025లో దాదాపుగా పాకిస్తాన్ ఫారిన్ అడ్వైజర్ ఏదైతే ఉంటుందో అది ఎయిర్పోర్ట్లో దాదాపుగా 66,000 మందిని పాకిస్తాన్ సిటిజన్స్ను ఈ యొక్క విదేశాలకు వెళ్లకుండా ఆపింది. ఎందుకంటే ఈ బెగ్గింగ్ మాఫియా ఏదైతే ఉంటుందో, ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా ఏదైతే ఉంటుందో, సో ఇదంతా ఒక ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళని టార్గెట్గా చేసుకొని వాళ్ళని అక్కడికి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ బెగ్గింగ్ లాగా మాఫియా లాగా క్రియేట్ చేసి సో దీన్ని మనీ జనరేట్ చేసుకుంటున్నాయి. దాంతో వాళ్ళకు అందులో ఒక 1 or 2% లేదా 10% వరకు ఇచ్చి ఇలా డబ్బులు సంపాదించుకుంటున్నారు అనమాట. సో దీని మీద ఈ ఫారిన్ కంట్రీస్ చాలా సీరియస్ అయ్యాయి. యూరోపియన్ కంట్రీస్లో అయితే ఇంకా పూర్తిగా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక సిస్టమే ఉంది అక్కడ ఈ బెగ్గింగ్ మాఫియాకి అనమాట. ఇందులో 90% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాకిస్తాన్ సిటిజన్సే బెగ్గింగ్ మాఫియాగా వస్తున్నారని చెప్పి యూరోపియన్ కంట్రీస్ కూడా చాలా వరకు పాకిస్తాన్ని గట్టిగానే వార్న్ చేశాయన్నమాట. సో రీసెంట్గా దీని మీద పాకిస్తాన్ FSI డీజీ స్పందిస్తూ ఈ బెగ్గింగ్ మాఫియా ఏదైతే ఉందో, ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ మాఫియా ఏదైతే ఉందో, సో దీనివల్ల పాకిస్తాన్ పరువు పోతుందని కూడా చాలా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాన్ని కంట్రోల్ చేయడానికి షేబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏదైతే ఉందో చాలా సీరియస్గా ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి రిజల్ట్స్ మాత్రం 0 అని చెప్పొచ్చు. స్టిల్ ఇప్పటికీ కూడా పర్ డే ఈజీగా ఎంత లేదన్నా 2,000 to 3,000 వరకు ఈ బెగ్గింగ్ మాఫియా ట్రావెల్ కోసం అంటే వేరే ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, యూరోపియన్, అరబ్ కంట్రీస్కు వెళ్తూనే ఉన్నారు. అండ్ ఈ మెయిన్గా ఈ అరబ్ కంట్రీస్లో హజ్ యాత్ర కోసం పోతారు కదా, సో ఉమ్రా, హజ్ ఈ వీసాస్ని కూడా వాళ్ళు వైలేట్ చేయడం జరిగింది. ఆ రూల్స్ని కూడా వైలేట్ చేస్తూ అక్కడ హజ్ దగ్గర కూడా వాళ్ళు అడుక్కోవడానికి అంటే ఒక దేశ ఎకానమీ పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశంలో ఉన్న వాళ్ళకి సోర్స్ కావాలి, ఇన్కమ్ సోర్స్ కావాలి. ఆ ఇన్కమ్ సోర్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి దానికి కూడా ఒప్పుకోవడం పాకిస్తాన్ దయనీయ పరిస్థితిని ఇంతకంటే ఇంకా దిగజారుతుందని నేను చెప్పుకోలేను. ఇంతకంటే ఘోరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేము కూడా. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే రోజు రోజుకి దిగజారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సైడ్ వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పులు, ఇంకో సైడ్ కంట్రీస్ దగ్గర పర్సనల్ అప్పులు, దాని తర్వాత పోర్ట్లు తాకట్టు పెట్టడం. సో ఇలా వన్ బై వన్ ముందునే వెనుకకు ఇలాగా తయారైంది. కానీ మేకపోతు కంప్యూటర్ మాత్రం తక్కువేం కాదు పాకిస్తాన్కి. ఇందులో చెప్పుకోవాల్సిన విషయం అంటే చెప్పడానికి నాకే ఎలాగో ఉంది, కానీ చెప్పక తప్పదు. అంటే పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎంత దిగజారిందో చెప్పాలి కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నా. సో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో షేబాజ్ షరీఫ్, సో ఆయన IMF దగ్గర ఈ యొక్క కండోమ్స్ అంటే ఈ బర్త్ కంట్రోల్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, కండోమ్స్ కానివ్వండి, పిల్స్ కానివ్వండి, సో ఇవి ఏవైతే ఉంటాయో వాటి మీద ట్యాక్స్ తగ్గించమని పర్సనల్గా రిక్వెస్ట్ చేశాడు. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అంటే ఎంత ఘోరంగా సిచ్యువేషన్లో పాకిస్తాన్లో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అది కొనడానికి కూడా ప్రజల దగ్గర డబ్బులు లేవు. సో దానివల్ల ఏంటంటే ఈ IMF రూల్స్ కూడా ఎలా ఉన్నాయంటే, సో ఈ రూల్స్ ఇంపాక్ట్ కూడా ఈ కండోమ్ అండ్ ఈ యొక్క బర్త్ రేట్ ఏవైతే కంట్రోల్ చేస్తాయో ఆ మెడిసిన్స్ మీద ఈ షేబాజ్ షరీఫ్ సాక్షాత్ PM రిక్వెస్ట్ చేయడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఒక అప్పులు ఇచ్చినప్పుడు దాంట్లో ఈ యొక్క హ్యూమన్ రేట్ అది ఏదైతే మన జనం ఉంటారో ఆ జనాభా నియంత్రణ అనేది కూడా రూల్స్ పెడతారనమాట వాళ్ళు. సో దాని ప్రకారమే తగ్గించింది. దాని గురించి ఇంకా డీప్గా తెలుసుకుంటే, సో ఈ PM షేబాజ్ షరీఫ్ వెళ్ళి IMF దగ్గర, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఎవరైతే రిలీజ్ చేస్తారో సో వాళ్ళ దగ్గర ఈ రిక్వెస్ట్ పెట్టారు. ఈ 18% ట్యాక్స్ని ఏదైతే కండోమ్స్ మీద అండ్ ఈ యొక్క బర్త్ ఇంపాక్ట్ చేసి కంట్రోల్ చేసే మెడిసిన్స్ మీద ఈ 18% ట్యాక్స్ని మీరు తగ్గించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. కానీ దానికి IMF నిరాకరించింది, అంటే నో అని చెప్పేసింది. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ మీ కంట్రీ ఏదైతే ఉందో అది బెయిల్అవుట్లో నడుస్తుంది. సో దానితో పాటు మళ్ళీ దీని మీద తగ్గించడం అంటే
ఇది సాధ్యమయ్యే పని కాదు. సో ఇది ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు అదే దాని అప్పులే తీర్చలేకపోతున్నారు. మళ్ళీ దీన్ని తగ్గిచ్చేసి ఇంకా మళ్ళీ దీనికి ఎలా అనేది చెప్పేసి, ఎందుకంటే ఈ ఐఎంఎఫ్ పెట్టిన రూల్స్‌లో జనాభా నియంత్రణ అనేది కూడా ఒక మెయిన్ పాయింట్ అనమాట. ఇప్పటికే ఐఎంఎఫ్ దాదాపుగా పాకిస్తాన్‌కి $3.3 బిలియన్ ఆల్రెడీ అప్పుగా ఇచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ $1.6 మిలియన్ అప్రూవ్ చేసింది. అది కూడా తొందరలో రావచ్చు. సో పాకిస్తాన్‌లో ఈ జనాభా నియంత్రణ ప్రకారం చూసుకుంటే 2.55 వృద్ధి రేట్, అంటే రేట్ పర్సెంటేజ్ ప్రకారం 2.55 ఉంది టోటల్‌గా కంట్రీస్‌లో. అంటే దాదాపుగా ఎవ్రీ ఇయర్ 6 మిలియన్ కొత్తగా పుడుతున్నారు అక్కడ పాకిస్తాన్‌లో. సో ఇలా పెంచుకుంటూ పోతే పర్ క్యాపిటా రేట్ ఏదైతే ఉంటుందో అది కూడా పెరుగుతుంది. మరి ఇంకా అప్పులు కూడా ఎక్కువైపోతాయి. దాని తర్వాత వీళ్ళు ఈ అప్పుల్ని ఎలా తీరుస్తారు అనే ఉద్దేశంతో కూడా ఈ యొక్క జనాభా నియంత్రణ రూల్ అనేది కూడా ఈ ఐఎంఎఫ్ పెట్టింది. కానీ దాన్ని ఈ పాకిస్తాన్ పాటించలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ షెహబాజ్ షరీఫ్ చెప్పే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యొక్క బర్త్ కంట్రోల్ ఏవైతే మెడిసిన్స్ ఉంటాయో వాటిని కొనడానికి కూడా డబ్బులు లేవు ప్రజల దగ్గర అనే రీజన్ అనమాట. అంటే ఎంత దారుణమైన పరిస్థితితో, ఇంతకంటే ఒక దేశం ఇంకా దిగజారుతుందా, అంతకంటే దారుణమైన పరిస్థితి ఉంటుందా? మేబీ ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు, కానీ ఎంతకంటే ఘోరంగా ఉంది ఈ సిచ్యువేషన్. సో ఈ యొక్క సిచ్యువేషన్స్ వాళ్ళు పాకిస్తాన్ యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలియజేయడానికి, కానీ పైకి మాత్రం మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంటారు. మేము ఆరు చెట్లు కూల్చేస్తాం, ఇప్పుడు యుద్ధానికి వస్తే మాది పై చేయి ఇండియాని ఆక్రమిస్తాం, ఇలాంటివి పైన చెప్పుకుంటుండడానికి. కానీ అదే సామెతం చూడు, మేడి పండు చూడు మేలిపై ఉండి పొట్ట వైపు చూడు పురుగులు ఉన్నాడు అన్నట్టు. దాని గురువింజ కింద దాని కింద ఉండే నలుపు దానికి తెలియదు, కానీ పైకి మాత్రం రెడ్గా నేనే అందంగా ఉండాలి అనుకుంటుంది. అట్టనే దాని కింద ఉండే పుచ్చు దానికి తెలిసినా కూడా బయటికి మాత్రం నేను ఇంత అని చెప్పుకునే టైప్లో మొదటగా ఉండేది కంట్రీ ఏంటంటే అది పాకిస్తాన్ అని చెప్పొచ్చు. సో దీని తర్వాత మరి షెహబాజ్ షరీఫ్ ఇంకొకసారి ట్రై చేశారు. అంటే అఫీషియల్గా పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ, సో ఈయన ద్వారా అఫీషియల్గా మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేశారు. దాన్ని కూడా ఐఎంఎఫ్ తిరస్కరించింది అని మన ఒక పాకిస్తాన్ న్యూస్ పేపర్ అయిన న్యూ ఇంటర్నేషనల్ ఆర్టికల్ కూడా ఈ న్యూస్ అనేది పబ్లిక్గా వచ్చిందనమాట. సో అక్కడితో పరువు పోవడమే కాకుండా దీనితో పాటు అడిషనల్గా మళ్ళీ ఈ షెహబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో ఐఎంఎఫ్ ఎందుకు తిరస్కరించిందంటే మెయిన్ రీజను ట్యాక్స్ తగ్గించడం వల్ల $400 to $600 మిలియన్ ఏవైతే ఉంటాయో అది ఈ ఐఎంఎఫ్కు లాస్ అవుతుంది. సో అందుకనేసి తగ్గించడం కుదరదని చెప్పింది. నాట్ ఓన్లీ కండోమ్స్ మీదనే కాదు, ఆఖరికి డైపర్స్ అండ్ శానిటరీ ప్యాడ్స్ మీద కూడా ఈ యొక్క ట్యాక్స్ని తగ్గించాలని చెప్పేసి షెహబాజ్ షరీఫ్ యొక్క గవర్నమెంట్ రిక్వెస్ట్ పెట్టింది. దాన్ని కూడా ఈ ఐఎంఎఫ్ ఏదైతే ఉందో సో అది తిరస్కరించింది. అంటే ఇంపాసిబుల్, ఇది అవ్వదు, దానివల్ల మా యొక్క ఖజానాకు దెబ్బతింటుంది, అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది కానివ్వండి ఇది తగ్గిపోతుంది. ఇప్పటికే ఆల్రెడీ లోన్స్ ఇచ్చేసాను 3.3 బిలియన్, తర్వాత 1.6 బిలియన్. సో ఇలా ఆల్రెడీ అప్రూవ్ అయింది. ఆల్రెడీ దేశం బెయిల్అవుట్లో ఉంది, మళ్ళీ దీని మీద ఇస్తే ఇంకా రెవెన్యూ లోటే కాబట్టి సో ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి స్మూత్గా చెప్పేసింది. సో ఇక్కడ ఆలోచించవచ్చు, అదేంటి ఐఎంఎఫ్ తగ్గిపోకుంటే పాకిస్తాన్ గవర్నమెంట్ తగ్గించుకోవచ్చు కదా అని. అలా కుదరదు, ఎందుకంటే ఈ ఐఎంఎఫ్ రూల్స్ ప్రకారము పర్ ఇయర్ ఇంత ఇన్కమ్ జనరేట్ చేసి మాకు ఇక్కడ క్రెడిట్ చేయాలని చెప్పేసి ఒక రూల్ ఉంటుంది. అంటే ఇప్పుడు దాని మీద సపోజ్ ఒక పాకిస్తాన్ గవర్నమెంటే ఈ కండోమ్స్ మీద కానివ్వండి, లేదంటే ఈ బర్త్ కంట్రోల్ మెడిసిన్స్ మీద కానివ్వండి, డైపర్స్ మీద, శానిటరీ ప్యాడ్స్ మీద, సో ఇలా వీటన్నిటి మీద ట్యాక్స్ తగ్గించింది అనుకోండి ఆటోమేటిక్గా, సో ఇన్కమ్ అనేది తగ్గుతుంది. అప్పుడు ఈ పాకిస్తాన్ ఐఎంఎఫ్ దగ్గర క్రెడిట్ చేయాల్సిన అమౌంట్ అంటే $400 to $600 మిలియన్ ఆటోమేటిక్గా తగ్గుతున్నట్లే. సో కాబట్టి ఈ ఐఎంఎఫ్ స్ట్రిక్ట్ రూల్స్ వల్ల కావచ్చు, లేదంటే ఈ యొక్క చేసిన అప్పు వల్ల కూడా కావచ్చు, ఆ ట్యాక్స్ తగ్గడానికి కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో లేకుండా అది టోటల్గా ఐఎంఎఫ్ కంట్రోల్లో ఉన్నట్లు అయిపోయింది. సో దీనివల్ల సఫర్ అవుతుంది ఎవరంటే పాకిస్తాన్ ప్రజలు. పేరుకే పిఎం అయిన షెహబాజ్ షరీఫ్ పెత్తనం అంతా ఈ ఆసిఫ్ మునీర్ చేతుల్లో ఉంటుంది. సో ఇక్కడ పాకిస్తాన్కి ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఒకటే కాదండి, చాలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఇందులో ఇదొక ప్రాబ్లం. పేరుకు పిఎం షెహబాజ్ షరీఫ్ అయినా కానీ పెత్తనం అంతా ఈ ఆసిఫ్ మునీర్ చేతుల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆసిఫ్ మునీర్ కూడా ముందు నువ్వు వెనుకపోయేలాగా తయారైంది సిచ్యువేషన్. ఎందుకంటే రానున్న కొద్ది రోజుల్లో ఈ ఆసిఫ్ మునీర్ అమెరికా విజిట్ చేయాలి. సో అమెరికా విజిట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ట్రంప్ ఇంతకుముందు ప్రతిపాదించింది ఏంటంటే, ఆల్రెడీ చెప్పారనమాట, అంటే పీస్ ఫోర్సెస్ అని కొన్ని ఉంటాయి. అంటే అన్ని దేశాల నుంచి ఒక సైనికుల్ని తీసుకొని, ఫోర్సెస్ని తీసుకొని, ఆ మిలిటరీని కానీ ఎవరైనా తీసుకొని సైనికుల్ని వీళ్ళందరినీ కలిపి ఒక వరల్డ్ పీస్ ఫోర్స్గా తయారు చేసేసి ఎక్కడైతే ఇన్స్టెబిలిటీ ఉంటుందో ఆ కంట్రీస్లో, లేదంటే ఎక్కడైతే యుద్ధాలు జరుగుతుంటాయో సో అట్లాంటి చోట ఈ పీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేస్తుంది అనమాట అమెరికా. సో అలాగే మన ఇండియన్ ఫోర్సెస్ కూడా ఈ యొక్క అమెరికాలో, అంటే లైక్ మన సిరియాలో కానివ్వండి,
సో ఇట్లాంటి కొన్ని చోట్ల అమెరికా దళాలతో కలిసి మన పీస్ ఫోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అలాగే ఈ పీస్ ఫోర్సెస్ను ఇజ్రాయెల్లో డిప్లాయ్ చేయాలనేసి అమెరికా ఈ యొక్క ఆసిఫ్ మునీర్ని ఆల్రెడీ అడిగింది. అంటే ఈ అమెరికాతో కలిగి జాయింట్గా చేయమని చెప్పేసి. ఇలా ఎందుకు దీంట్లో ప్రాబ్లం ఏముంది అంటే ఆల్రెడీ ఇక్కడ పాకిస్తాన్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో మత ప్రాతిపదికన తీసుకుంటే అంటే ఒక రిలీజియస్ బేసిస్లో తీసుకుంటే హమాస్కు సపోర్ట్ చేస్తున్నారు. సో హమాస్కు సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఆసిఫ్ మునీర్ వెళ్ళి ట్రంప్కు సపోర్ట్గా అంటే ట్రంప్ చెప్పినట్లుగా ఫోర్సెస్ని పంపించారనుకోండి, ఆటోమేటిక్గా దేశంలో వ్యతిరేకత పెరుగుతుంది. సో పవర్ పోతుంది అనమాట. సో దీనివల్ల ఒకవేళ పంపించకపోతే అమెరికాతో రిలేషన్స్ దెబ్బతింటాయి. సో ఎటు చూసినా కానీ ఆసిఫ్ మునీర్కు తేల్చుకోలేని పరిస్థితి, పవరా లేదంటే అక్కడ సపోర్టా. ఇప్పుడు అక్కడ సపోర్ట్ పోతే ప్రాబ్లం ఏంటి అని అన్నారు అనుకోండి, ఆల్రెడీ ఇండియాకి ఇంతకుముందు అమెరికా సపోర్ట్ చేసినందువల్ల ఈ పాకిస్తాన్ కొంచెం లాస్ అయ్యింది. అంటే ఐఎంఎఫ్లో ఫండ్స్ రిలీజ్ కానివ్వండి, లేదా లోన్స్ కానివ్వండి, లేదా ఇక్కడ ఏదైనా సడన్గా యుద్ధం వచ్చినప్పుడు సపోర్ట్ కానివ్వండి. మొన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద దాడి చేశామని చెప్పారు, న్యూక్లియర్ బేస్ మీద. అప్పుడు యుఎస్ బాంబర్ వచ్చేసి అక్కడ టెక్నికల్గా సపోర్ట్ చేసింది. సో అలాంటి సపోర్ట్స్ కానివ్వండి మేబీ ఫ్యూచర్లో జరగకపోవచ్చు. సో కాబట్టి ఇది ఒక భయము, చేస్తే పవర్ లాస్ అవుతావేమో, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమో అని చెప్పేసి అదొక భయం. సో ముందుని వెనుకబోయేలాగా తయారైంది ఇప్పుడు పాకిస్తాన్ సిడిఎస్ జనరల్, అంటే త్రివిధ దళాలకు జనరల్ అనమాట. మన దేశాన్ని చూస్తే కాపీ కొట్టారనమాట సిడిఎస్ జనరల్ ఇప్పుడు ఎవరైతే మనకున్నారో. సో అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత 3 అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని కలిపి సిడిఎస్ అంటారు అనమాట, 3 దానిలో. సో దానికి జనరల్గా చేశారు ఇప్పుడు. సో ఎప్పుడు క్యాట్ అనుకోండి పాకిస్తాన్. సో ఈ సిడిఎస్ జనరల్ పరిస్థితి కూడా ఇప్పుడు ఇలాగే తయారైందనమాట. సో అమెరికా నాట్ ఓన్లీ పాకిస్తాన్ అడగలేదు, ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇస్లాం కంట్రీస్, సో వాటన్నిటి నుంచి కూడా ఆర్మీ కావాలని చెప్పేసి, అంటే పీస్ ఫోర్సెస్ కావాలని చెప్పి అడిగిందనమాట. సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి గాజాలో వీళ్ళకి ఎవరైతే హమాస్కు ఆపోజిట్గా శాంతి స్థాపించడానికి అని చెప్పేసి ఈ ఫోర్స్ని రెడీ చేస్తుంది. సో వీళ్ళందరినీ అడిగింది. ఇక్కడ సపోజ్ చేస్తే ఏమవుతుంది అంటే ఆల్రెడీ ఈ ఇయర్లో ఇజ్రాయిల్ అండ్ గాజాకు ఒక పీస్ ఒప్పందం కుదిరింది. సో ఆ పీస్ ఒప్పందం కుదిరిన వెంటనే లాహోర్లో ఆ దేశ ప్రజలు చేసిన రణరంగం ఇప్పటికీ కళ్ళ ముందు ఉంటుంది. ఎందుకంటే చాలా అల్లలు చేశారు, గొడవలు చేశారు, అన్ని పగలగొట్టేశారు, షాపుల మీద దాడులు చేశారు. సో ఇలా చేసిన ప్రజలు ఈ వాళ్ళ గవర్నమెంట్ ఇలా అమెరికాకు సపోర్ట్గా లేదా ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇట్లా ఆర్మీస్ని పంపిస్తే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో మేము ఓకే వదిలేస్తాం. సో కాబట్టి ఈ భయమే ఆసిఫ్ మునీర్ని వెంటాడుతుంది. సో అయితే రీసెంట్గా మనకు ఒక ఫోటో ఆర్ వీడియో వైరల్ అయింది. అదేంటంటే పాకిస్తాన్ పిఎం షెహబాజ్ షరీఫ్ అండ్ ఈ యొక్క సిడిఎస్ జనరల్ ఎవరైతే ఉంటారో ఆసిఫ్ మునీర్, వాళ్ళిద్దరు కలిసి ఒక బ్రీఫ్ కేసు పట్టుకుని ట్రంప్ మీద ఇలా నిలబడతారు అనమాట. సో అలా నిలబడినప్పుడు దాంట్లో ఏమున్నాయంటే రేర్ ఎర్త్ మినరల్స్ అనమాట. సో ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉంటాయో ఆ మినరల్స్ని చూపించి అమెరికాను ప్రసన్నం చేసుకున్నాయి, అంటే దగ్గర చేసుకున్నాయి అనమాట. సో ఎందుకు ఈ పని అంటే ఇలా అమెరికాను దగ్గర చేసుకుంటే ఈ యొక్క ఏషియాలో ఇండియాని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా పాకిస్తాన్కి అమెరికా సపోర్ట్ అనేది అవసరం. కాబట్టి అప్పటి నుంచి ఈ ట్రంప్ తాతను కాకగొడుతూ వస్తుంది అనమాట ఈ పాకిస్తాన్. సో అదొక్కటే కాదు, పాకిస్తాన్కు దీని మీద రెస్పాండ్ అయింది. అంటే ఇలా పంపిస్తున్నారు కదా, మరి రేపు పొద్దున అరబ్ కంట్రీస్ నుంచి కానీ లేదా మీ ఓన్ కంట్రీస్ నుంచి కానీ మీకు వ్యతిరేకత వస్తుంది అని అంటే దీన్ని ఇస్లామాబాద్ పరిస్థితి, అంటే వాళ్ళ యొక్క ఫారిన్ ఎక్స్టర్నల్ మినిస్టర్ చెప్తూ ఆయన ఏమన్నారంటే మేము దీన్ని పరిశీలిస్తున్నాం, ఇస్లామాబాద్ పరిశీలిస్తుంది, సో మేము పంపించే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మా యొక్క మెయిన్ మోటో శాంతి కోసం తప్ప ఈ హమాస్ ఎవరైతే ఉన్నారో అంటే టెర్రరిస్ట్ అని చెప్పాలి. సో ఈ హమాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆపోజిట్గా నిలబడడం మాత్రం మా ఇంటెన్షన్ కాదు. సో అక్కడ పీస్ కోసం మాత్రమే మా దళాలను పంపిస్తున్నాము. దీనికోసము మేము మిగతా అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మలేషియా, సౌదీ అరేబియా, టర్కీ, జోర్డాన్, ఈజిప్ట్, అజర్బైజాన్, ఖతార్ వంటి దేశాలతో ఈ సిడిఎస్ ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్ సంప్రదింపులు జరుపుతున్నారో, సో వీళ్ళందరితో కలిపి కూడా ఒక ఫోర్స్ తయారు చేసి పంపిస్తాము, ఇది ఇంకా ప్రాసెస్లోనే ఉందని చెప్పి వాళ్ళ యొక్క ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ చెప్పారనమాట. పాకిస్తాన్కు ఇలాంటి దెబ్బలు మీద పడుతూనే వస్తాయి. సో ఇప్పుడు ఇంకొక దెబ్బ ఏంటంటే తాలిబాన్లు ఇచ్చారు ఈసారి షాక్. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ 2 దేశాల మెయిన్ సోర్స్ అయిన నది కునార్ నది ఏదైతే నీరు వస్తుందో అక్కడ నుంచి ఈ వ్యవసాయం కానివ్వండి లేదంటే దేనికి మిగతా అవసరాలకు కానీ తాగునీటికి కానివ్వండి, ఈ 2 దేశాలకు ఇదే మెయిన్ అనమాట. సో దీని మీద ఈ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ డ్యామ్ కట్టాలనేసి డిసైడ్ అయ్యారు. సో దీనివల్ల పాకిస్తాన్ పూర్తిగా ఎడారయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ మనము ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా కూడా సింధు జలాల్ని పాకిస్తాన్ లేకపోకుండా ఆపింది.
సో అటు ఆపేసి ఇటు ఆపేస్తే ఆటోమేటిక్గా పాకిస్తాన్ పూర్తిగా ఎడారయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. సో కాబట్టి ఇది కూడా పాకిస్తాన్కు పెద్ద దెబ్బ అని కూడా చెప్పవచ్చు అనమాట. సో ఈ కునార్ నది ఏదైతే ఉందో అది ఈ ఆఫ్ఘనిస్తాన్లోని నంగర్హాలోని దారుంతా డ్యామ్ నుంచి వస్తుందన్నమాట. సో ఈ ఆఫ్ఘనిస్తాన్ పిఎం ఎవరైతే ఉన్నారో ఆయన తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఈ యొక్క నంగర్హాలోని దారుంతా డ్యామ్ నుంచి ఈ యొక్క కునార్ నది వాటర్ని పూర్తిగా ఆఫ్ఘనిస్తాన్లోని ఫీల్డ్కు అంటే అగ్రికల్చర్ ఫీల్డ్స్కు తరలించి అక్కడ వ్యవసాయదారులకు ఎవరైతే మన రైతులు ఉంటారో వాళ్ళకి మేలు చేకూర్చాలనేసి వాళ్ళ ప్లాన్. సో అదే కాకుండా ఇది కౌంటర్ ప్లాన్ కూడా అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ అన్న పాకిస్తాన్ మధ్య చాలాసార్లు కౌంటర్ అటాక్స్ కూడా జరిగాయి అనమాట. ఫైటర్ జెట్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద బాంబులు వేసి దాంట్లో క్రికెటర్స్ చనిపోయారు, చిన్నపిల్లలు కూడా చాలా మంది చనిపోయారు. సో వాటన్నిటికీ ప్రతీకారం ఉంటుంది. అది ఏ విధంగా ఉంటుందో ఉంటుంది, కానీ చాలా దారుణంగా ఉంటుందని కూడా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ మినిస్ట్రీ కూడా తెలియజేసింది. అందులో భాగంగానే ఈ స్టెప్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఇదే జరిగితే పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ఉందో అది పూర్తిగా ఎడారిగా మారుతుంది. దాదాపుగా ఈ నది 500 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఈ 500 కిలోమీటర్స్లో మొదటగా ఈ నది వచ్చేసి ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లోని చిత్రాల్ జిల్లాలో హిందూ కుష్ పర్వతాల నుంచి స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఆఫ్ఘన్లోకి ఎంటర్ అవుతుంది. దాని తర్వాత ఆఫ్ఘన్లోని కునార్ నంగర్హర్స్ ప్రావిన్స్లు గుండా ప్రవహించి కాబూల్ నదిలో కలుస్తుంది. అనంతరం పెచ్ నది నీటితో కలిసి తూర్పుగా అంటే ఈస్ట్గా తిరిగి మళ్ళీ పాకిస్తాన్లోకి రీఎంట్రీ ఇస్తుంది. పంజాబ్ ప్రావిన్స్లో అట్టాక్ నగరం సమీపంలో సింధు నదికి చేరుతుంది. ఆఫ్ఘన్ ప్రాజెక్ట్కి ఇండియా కూడా మద్దతు తెలియజేసింది. అంటే దీనికి మేము కూడా సపోర్ట్ చేస్తాం, ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తామని ఆల్రెడీ ఇండియా కూడా మద్దతు తెలిపింది. పాకిస్తాన్లోని 2 మెయిన్ వాటర్ సోర్సెస్ అంటే దీని ద్వారానే దాదాపుగా 90% అబోవ్ పాకిస్తాన్లోని వాటర్ అనేది వస్తుందన్నమాట. సో సింధు నది జలాలు ఇక్కడ ఇండియా బ్లాక్ చేసింది. రెండోది ఇక్కడ కునార్ నది, దీన్ని ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ బ్లాక్ చేయబోతుంది. ఎందుకంటే ఈ కునార్ నది అండ్ సింధు జలాలు ఆపేస్తే ఆటోమేటిక్గా 90% ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్ పాకిస్తాన్కి పడిపోతాయి. సో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ఉందో ఈ కునార్ నది మొత్తంగా ప్రవహించి మళ్ళీ పాకిస్తాన్లోకి ఇలా ఎంటర్ కావాలి. సో ఇలా ఎంటర్ అవుతేనే అక్కడ వాళ్ళకి వ్యవసాయం కానివ్వండి, తాగునీరు కానివ్వండి, లేదా పవర్ జనరేషన్ కానివ్వండి, సో ఇలాంటి అన్ని దానికి ఈ వాటర్ యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆఫ్ఘన్ ప్రభుత్వము ఇక్కడ ఈ కునార్ నదిని అక్కడ అంటే రివర్స్ వచ్చే టైంలో అంటే ఇక్కడే స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ చుట్టూ తిరిగేసి పాకిస్తాన్లోకి రావాలన్నమాట. సో అలా వచ్చే టైంలో ఇక్కడ ఈ పాయింట్లో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పాయింట్లో బ్రిడ్జ్ కట్టి మళ్ళీ ఇక్కడికి రాకోకుండా చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ఉంటుందో అక్కడే ఆల్రెడీ మన కాన్ఫ్లిక్ట్స్ కూడా నడుస్తున్నాయి. ఈ యొక్క పాకిస్తాన్ తెహ్రీకి తాలిబాన్ సపోర్టర్స్ కానివచ్చు, లేదంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సపరేట్ కావాలని చెప్పేసి ఉద్యమాలు కానివ్వచ్చు పాకిస్తాన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. సో ఇదంతా జరగడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు అఫెక్ట్ అవుతారు. ఆటోమేటిక్గా పాకిస్తాన్ అనేది కూడా ఒక ఎడారిగా మారుతుంది. తీవ్రంగా ఈ ప్రజల నుంచి ఒక వ్యతిరేకతను కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. సో దీనివల్ల పాకిస్తాన్ 3 ముక్కలయ్యే ఛాన్సెస్ కూడా ఈజీగా ఉన్నాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా వాటర్ సోర్స్ కానీ మెయిన్ బేసిక్ సోర్స్ ఏదైతే ఉంటాయో ఆ బేసిక్ రిక్వైర్మెంట్స్ మనిషికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అవి లేనప్పుడు ఆటోమేటిక్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత వస్తుంది. వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం కోరుకుంటారు? ఏదో సపరేట్ దేశం అన్నా కావాలనుకుంటారు, లేదా మంచిగా ఉండే దేశంతో కలవాలని కోరుకుంటారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఫ్యూచర్లో జరగబోతుంది. అది ఈ ఒక 2 to 3 yearsలో జరిగే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అయితే ఇండియా సింధు జలాలను ఆపేసినప్పుడు IWT ఇంటర్నేషనల్ వరల్డ్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉంటుందో దాని ప్రకారము అగ్రిమెంట్ ప్రకారము ఇండియా తప్పు చేస్తుంది, వాటర్ వదలకుండా అని వాదించింది. కానీ ఇప్పుడు ఈ కాబూల్లో జరిగేదానికంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే చేస్తుందో ఎలాంటి అగ్రిమెంట్స్ లేవు. కాబట్టి టెక్నికల్గా లేదా అఫీషియల్గా కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఈ యొక్క డ్యామ్ని ఆపడం కానివ్వండి, లేదా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కౌంటర్గా కూడా చేసి అడిగే ఛాన్సెస్ కూడా లేవన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఏదైతే ఉందో దాంట్లో మిలిషియా గ్రూప్ కావచ్చు, తెహ్రీకి తాలిబాన్ గ్రూప్ కావచ్చు ఆల్రెడీ పాకిస్తాన్ గవర్నమెంట్కి ఆర్మీకి వ్యతిరేకంగా అక్కడ యుద్ధం కూడా చేస్తూ ఉంది. సో ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాల్లో ఆల్రెడీ ఈ మిలిషియా అండ్ తెహ్రీకి తాలిబాన్ ఫోర్సెస్ని కంట్రోల్ చేయడానికి ఈ పాకిస్తాన్ ఆర్మీ సొంత ప్రజలపైన బాంబింగ్ చేసుకుంటుంది. అంటే వీళ్ళని కంట్రోల్ చేయాలని కొంత వాళ్ళ మీద కూడా బాంబులు వేసింది. సో వీళ్ళు చనిపోయినా పర్లేదు మిలిటరీస్ కాబట్టి, లేదా దేశ వ్యతిరేక శక్తులు కాబట్టి. కానీ అక్కడ సొంత ప్రజలు అమాయకులు కూడా చనిపోతున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని సర్దిపుచ్చుకుంటుంది. మేము చేసింది కరెక్టే, మేము చంపింది వాళ్ళనే కాబట్టి అమాయకులు చనిపోవట్లేదు అని కూడా కవరింగ్ చేసుకుంటూ వస్తుంది. పాకిస్తాన్కు
ఇంకొక మింగుడు పడని విషయం ఏంటంటే అంటే ఇంకొక దెబ్బనే చెప్పొచ్చు అనమాట. సో రీసెంట్గా పాకిస్తాన్కు అండ్ చైనాకు మధ్య రిలేషన్స్ కూడా చాలా తగ్గుతూనే వస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు ఉన్న రిలేషన్స్ పాకిస్తాన్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అంటే 1974లో ఎప్పుడైతే పాకిస్తాన్ ఇండిపెండెంట్గా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చైనాతో చాలా దోస్త్ మేరా దోస్త్ తూ మేరీ జా అన్నట్లుగా కలిసి ఉండేవాళ్ళు. కానీ రీసెంట్గా అది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ వల్ల కూడా ఈ ఇంపాక్ట్ అనేది ఇంకా పెరిగింది. అండ్ ఇంతకుముందు ఎప్పుడో పాకిస్తాన్ అండ్ చైనా అంటే పాలు నీళ్ళలా కలిసిపోయాడు. సపోజ్ ఇండియా కౌంటర్గా చేయాలని చెప్పేసి పాకిస్తాన్లో చైనా సిపెక్ ద్వారా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చాలా అమౌంట్ ఇన్వెస్ట్ చేసింది. అండ్ దానికి అప్పులు కూడా ఇస్తూ వచ్చింది. దాని తర్వాత గ్వాదర్ పోర్ట్లో దాని యొక్క బేస్ని కూడా ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు ఎప్పుడైతే మసూద్ అజర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్నేషనల్ మన యొక్క దాంట్లో మసూద్ అజర్ను ఒక టెర్రరిస్ట్గా అంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్గా అనౌన్స్ చేయాలని చెప్పి భారత్ చెప్పినప్పుడు చైనా దాన్ని అడ్డుకుంది. దాని తర్వాత ఎప్పుడైనా ఈ అటాక్ జరిగినప్పుడు పాకిస్తాన్ని మనం నిందిస్తున్నప్పుడు ఇంటర్నేషనల్గా సో దానికి సాక్ష్యాధారాలు ఏంటివి, దీనికి ప్రూఫ్స్ ఏంటి అని చెప్పేసి పాకిస్తాన్ను ఎప్పుడు చైనా వెనకేసుకు వస్తూనే ఉంది. అంతేకాదు పాకిస్తాన్లో గవర్నమెంట్ ఏదైనా అనేది ఇంపార్టెంట్ కాదు. ఎనీ నాయకులు ఎవరున్నా కూడా పాకిస్తాన్ను వాళ్ళు చైనాకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. అంతేగా పాకిస్తాన్ నాయకులు మాత్రమే కాదు, వాళ్ళ పిఎం మాత్రమే కాదు, అక్కడ సైనికులు కూడా చైనా తొత్తుల్లాగే ఉంటారు ఎనీ టైం. ఎందుకంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అలాగే ఉంటారు. నాట్ ఓన్లీ ఇది మాత్రమే కాదు, పాకిస్తాన్ అనేది ఒక రిలీజియస్ బేస్డ్ కంట్రీ, అంటే ఇస్లాం బేస్డ్ కంట్రీ. సో అయినా కూడా చైనాలో దాదాపుగా మైనార్టీస్ అయిన ముస్లిమ్స్ను చైనా ఎంతలా అణగదొక్కుతుందో, ఎంతలా అంటే దాదాపుగా దాడులు అంటే వాళ్ళని అణగదొక్కేసి వాళ్ళ యొక్క బేసిక్ రైట్స్ను కూడా కాలరాస్తుంది. అయినా కూడా పాకిస్తాన్ చైనాకు సపోర్ట్ చేస్తూనే వస్తుంది. దీనికి కారణము జియో పాలిటిక్స్ లేదా అవసరం, పాకిస్తాన్ యొక్క అవసరం. అది మాత్రమే కాదు, పాకిస్తాన్లో పోర్ట్లో కానివ్వండి, లేదంటే ప్రజెంట్ ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ఎక్కడైతే ఉన్న మినరల్స్ అవన్నీ ఉంటాయో సో అక్కడంతా చైనాకు తవ్వుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. సో దీనివల్ల ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా చేయమనండి, చైనా వాళ్ళు ఏమైనా చేయని, మాకు అవసరం ఉంది కాబట్టి మేము వీళ్ళతో ఉంటాం అని అంత క్లోజ్గా ఉన్న పాకిస్తాన్ చైనా ఇప్పుడు విడిపోవడానికి కారణం మెయిన్గా రీజన్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో మన ఇండియన్ యొక్క ఆర్మీ పవర్ తెలిసింది. మనం డిఫెన్సే కాదు అఫెన్సివ్లో కూడా ఉంటామని చెప్పేసి ప్రపంచానికి తెలిసింది. అంటే ఆటోమేటిక్గా కంపారిటివ్లీ ఇజ్రాయిల్ అండ్ ఏవైతే ఉంటాయో మెయిన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో రష్యా ఈ టైప్ ఆఫ్ కంట్రీస్తో కంపారిటివ్లీగా మనము అఫెన్స్లో కంపేర్ చేయగలచ్చు, పోటీ పడగలం అని చెప్పేసి ప్రూవ్ చేసింది. సో ఈ యుద్ధంలోనే ఆపరేషన్ సింధూర్లోనే అమెరికాకు సంబంధించిన JF-10 దాని తర్వాత చైనాకు సంబంధించిన ఫ్లైట్ను కూడా ఇండియా కూల్చింది. సో అదొక రీజన్. దాని తర్వాత ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉంటాయో మన ఆసిఫ్ మునీర్ అండ్ షెహబాజ్ షరీఫ్ కలిసి ట్రంప్ను కలిసి ఈ యొక్క బేస్ క్యాంప్ను అంటే చైనాకు కౌంటర్గా ఆటోమేటిక్గా చైనాకు అమెరికాకు పడదు. సో పడనప్పుడు ఈ ట్రంప్ ఆటోమేటిక్గా ఏం చేస్తాడు, చైనాకు కౌంటర్గా పాకిస్తాన్లో ఒక పోర్ట్ ఏరియాని డెవలప్ చేయడం కానీ లేదంటే ఈ ఆర్మీ బేస్ క్యాంప్ను పాకిస్తాన్లో డిప్లాయ్ చేయాలని ప్రతిపాదనలు అంటే వీళ్ళిద్దరి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. సో ఈ విషయంలో కూడా ఎందుకంటే ఆటోమేటిక్గా మాతో ఇన్ని సంవత్సరాలు ఉన్న ఒక కంట్రీ ఇప్పుడు అమెరికాతో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు అక్కడ బేస్కి పర్మిషన్ ఇస్తున్నప్పుడు అది చైనాకు ఎప్పటికైనా ప్రమాదమే. ఎందుకంటే ఏదైనా చిన్న యుద్ధం జరిగినా కూడా ఆటోమేటిక్గా యాక్సెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి. సో ఈ రెండు విషయాల్లో పాకిస్తాన్ అసమర్థత అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఓడిపోవడం కావచ్చు, అంతర్జాతీయంగా దాన్ని చాలా డిగ్రేడ్ చేసింది. రెండోది వచ్చేసి ఇప్పుడు అమెరికాతో ఈ పాకిస్తాన్ రాసుకు పూసుకు తిరగడం వల్ల చైనాకు ఆటోమేటిక్గా కంట్లో నలక మాదిరి తయారవుతుంది. రేపు పొద్దున చెప్పలేం, అవసరం ఎంతవరకైనా తీసుకెళ్తుంది. ఇన్ని రోజులు ఉన్నామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు IMFకు ఫండ్స్ రావాలన్నా కూడా లేకపోతే రేపు పొద్దున సపోర్ట్ కావాలన్నా కూడా అమెరికా దగ్గరికి పోవాలి. అందుకే కదా ఒక బ్రీఫ్ కేస్ పట్టుకొని రేర్ ఎర్త్ మినరల్స్ తీసుకోండి మాకు సపోర్ట్ చేయండి అని వెళ్ళి అడుక్కున్నది. ఇంకా ఈ ఖండోమ్ కానివ్వండి, శానిటరీ ప్యాడ్స్ కానివ్వండి. సో ఇంత ఘోరమైన పరిస్థితి చూస్తూ ఆటోమేటిక్గా ఎవరైనా ఏమనుకుంటారు, సో ఎందుకు మనకు దీంతో అని నిదానంగా దూరం పెడుతూ ఉందన్నమాట చైనా. ఇది ఇలా ఉండగానే భారత్ చైనాకు కౌంటర్ ఇచ్చింది. అంటే ఆల్రెడీ చైనా టిబెట్లో ఒక భారీ హైడ్రో పవర్ ప్రాజెక్టును నియమిస్తుంది. ఇది అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఒక వాటర్ బాంబ్ లాగా అంటే మోస్ట్ ఆఫ్ ఇది ఆల్ డ్యామ్స్కి మదర్ లాగా అంటే మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్స్ అని కూడా చెప్తారు. ఎందుకంటే దీంట్లో ప్రపంచంలోకెల్లా ఇదే పెద్ద డ్యామ్ అనమాట.
సో దీంట్లో స్టోర్ చేసిన వాటర్తో వాళ్ళు పవర్ జనరేట్ చేయడానికి దానికోసం యూజ్ చేస్తారు. కానీ మెయిన్ రీజన్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా కన్సర్న్ ఏంటంటే, సో సపోజ్ ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు అంటే 80% ఆఫ్ ది వాటర్ పైనుంచి వచ్చే వాటర్ని చైనా బ్లాక్ చేస్తుంది. సో బ్లాక్ చేయడం వల్ల ఆటోమేటిక్గా కింద ఉన్న మన ఏదైతే మనకు రావాల్సిన వాటర్ ఆపినప్పుడు అవి వ్యవసాయానికి కానివ్వండి, లేదంటే ఇంకో రకంగా దేనికైనా కానివ్వండి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. లేదా యుద్ధం వచ్చినప్పుడు సడన్గా పైనుంచి నీళ్ళు వదిలేరు అనుకోండి ఆ ప్రాజెక్ట్ నుంచి, మొత్తంగా దిగువన ఉన్న మన ఊర్లు స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మొత్తం నీటిమయమైపోతాయి. అంటే యుద్ధం చేయకుండానే ఇది ఒక వాటర్ బాంబు లాగా దాన్ని యూజ్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో ఆ చైనా అనేది అక్కడ నిర్మిస్తుంది అనమాట. దీనికి అంటే దీని యొక్క సింపుల్గా దీని గురించి ఇంకా ఇండెప్త్గా చెప్పాలంటే దాదాపుగా ఈ ప్రాజెక్టు కోసం చైనా 16.5 lakh crores ఖర్చు పెడుతుంది. ఈ ప్రాజెక్టు మదర్ ఆఫ్ ఆల్ డ్యామ్స్ అని కూడా అంటారు. సో ఇది ఎక్కడంటే టిబెట్లోని బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉంటుందో దానికి అప్పర్లో యార్లాంగ్ చాట్సోంగ్ భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ను ఇది తయారు చేసింది అనమాట. అంటే దీని యొక్క ప్రాజెక్ట్ వాల్యూ $168 billion. సో దీని యొక్క ఇంకొకటి మెయిన్ ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అయిన 3 gorges డ్యామ్ కంటే ఇది 3 times బిగ్ డ్యామ్ అనమాట. సో ఈ యొక్క డ్యామ్కు కౌంటర్గానే మన ఇండియా అరుణాచల్ ప్రదేశ్లో ఒక 9.2 billion cubic వాటర్ స్టోరేజ్ చేసుకునేలాగా ఒక డ్యామ్ను క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే సపోజ్ ఫ్యూచర్లో యుద్ధం వచ్చినప్పుడు పైనుంచి సడన్గా వదిలేసినా కూడా ఈ డ్యామ్ అంత వాటర్ని స్టోరేజ్ చేసుకోగలదు అనమాట. సో ఇది మాత్రమే కాదు, సో దాని కింద ఉన్న బ్రహ్మపుత్ర రివర్ బేసిన్లో సుమారు 208 చిన్న చిన్న యొక్క రిజర్వాయర్స్ అంటే పెద్ద ప్రాజెక్టుల ద్వారా 7 చిన్న చిన్నవి ఇట్లాంటి డ్యామ్స్ ఉన్నాయన్నమాట. అంతేకాదు ఇది మొత్తంగా 75 gigawatts పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ ప్రాజెక్టు ఎప్పుడైతే ఇండియా అనుకుందో ఆటోమేటిక్గా ఏదానికైనా కానీ వ్యతిరేకతలు వస్తుంటాయి. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్లో ఇండియా కట్టాలనుకుందో ఆటోమేటిక్గా అక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకతలు ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే దీనివల్ల అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజల భూములు పోతాయి ఇంత పెద్ద ఇది కట్టాలంటే. రెండోది వచ్చేసి అక్కడ ఈ పర్యావరణవేత్తలు ఉంటారు కదా, సో ఈ ఎకో సిస్టమ్ కూడా దెబ్బతింటుంది ఇంత పెద్దగా స్టోరేజ్ చేసుకోవాలంటే అని చెప్పేసి కూడా వాళ్ళు అక్కడ ధర్నాలు చేయడం స్టార్ట్ చేశారు. రీసెంట్గా అక్కడ అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి దీనికి స్టార్ట్ చేసే విధంగా కూడా ఒప్పించడం జరిగింది అనమాట. ఇది ఒకటే కాదు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎప్పుడు మన మీద ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాయి. ఈ ప్రాసెస్లోనే రీసెంట్గా చైనా యొక్క పక్షి ఈ దొడ్లబల్లాపూర్లో, కర్ణాటకలోని దొడ్లబల్లాపూర్లో కార్వార్ నేవీ బేస్లో ఒక చైనా పావురం ఆ పక్షి అనేది విత్ కాలికి GPS ట్రాకర్ అమర్చి పట్టుకున్నారనమాట. సో ఆ కాలి పక్షికి కింద చైనాలో ఎకో ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఆ చైనా భాషలో రాసింది. అంటే చైనా భాష అంటే మోస్ట్లీ మ్యాండరిన్ అయి ఉండొచ్చు. సో మ్యాండరిన్లోనే చైనా లాంగ్వేజ్లో ఎక్కువ అక్కడ చైనాలో ఉంటుంది కాబట్టేసి మ్యాండరిన్లో రాసింది అనమాట. సో ఇలా ఈ పక్షికి GPS ట్రాకర్ అమర్చి ఉండడం చూసి అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని గుర్తించి పట్టుకొని దాని మీద రాస్తున్న ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యొక్క కంపెనీని వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. ఇంకా ఈ కాంటాక్ట్ అయిన తర్వాత ఫర్దర్గా అప్డేట్స్ ఏమున్నాయి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ వీడియో చేస్తున్నంత వరకు ఇంతవరకు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని కూడా మీకు దాని మీద కూడా ఒక డీటెయిల్ వీడియో మీకు కంపల్సరీగా చేస్తాను. సో ఈ వీడియో ఇంతవరకు చూశారు కదా, ఈ వీడియో ఇంతవరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మాకు ఇంకా మోటివేషన్ వచ్చేసి మంచి మంచి వీడియోలు రీసెర్చ్ చేసి మీ ముందు నేను పెడతాను కంపల్సరీగా. ఎవ్రీడే కూడా మీకు ఒక వీడియో ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.